హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక ఆల్మికి వెల్కమ్ టు ఎన్టీవీ. స్టార్ మాలో సరికొత్తగా ఇంటింటి రామాయణం అనే సీరియల్ రాబోతుంది జూన్ 10 నుంచి. అయితే ఇంటింటి రామాయణంలో లీడ్ రోల్ చేస్తున్నారు పల్లవి రామశెట్టి గారు. సో తను కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చారు. అయితే ఈ సీరియల్కి అయితే తను చాలా ప్లస్ అవుతుంది అని అయితే తెలుస్తుంది ప్రోమోస్ అన్ని చూసిన తర్వాత. సో నాతో పాటు ఆ టీంకి సంబంధించిన లీడ్ రోల్ చేస్తున్న పల్లవి రామశెట్టి గారు. సో అలాగే ఈ సీరియల్లో ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. యశస్విని గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే స్టార్ట్ చేస్తాను. సో బాబు పుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చారు కదా. సో ఈ ప్రాజెక్ట్ ఐ థింక్ ఇంటింటి రామాయణం అనే టైటిల్ చూస్తేనే ఒక రియలిస్టిక్ గా అనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? యాక్చువల్లీ నేను కూడా బ్రేక్ తీసుకున్నాను, బట్ చాలా వచ్చాయి కానీ కొంచెం సెలెక్టివ్ గా వెళ్దాం, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగానే కదా. సో అని చూస్ చేసుకుంటున్నప్పుడు ఇది వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ, కొంచెం ఎక్సైటెడ్ కూడా ఉన్నాను, ఎందుకంటే బ్రేక్ తర్వాత వస్తున్నాను కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. సో మళ్ళీ అవే కొంచెం ఏడుపు అట్లా కాకుండా కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ చేద్దాం అన్నట్టుగా సో థాట్ లో ఉన్నాను. సో ఇది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్యామిలీ స్టోరీ బట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఐ థింక్ ఈ సీరియల్ మీరు పెద్ద కోడలు అనే రోల్ చేస్తున్నారు, చాలా పెద్ద బాధ్యత అది. సో అంటే రియల్ లైఫ్ లో కూడా మీరు పెద్ద కోడలా, లేకపోతే? రియల్ లైఫ్ లో అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ ఒక్కళ్ళే, అంటే బ్రదర్స్ ఎవరు లేరు. సో సిస్టరే ఉన్నారు. సో ఒకటే కోడలు యాక్చువల్లీ. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. సో అంటే ఈ సీరియల్లో మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది. ఆఫ్ కోర్స్ మీరు ఎప్పటి నుంచో సీరియల్ చేస్తున్నారు, మాటే మంత్రం కావచ్చు, భార్యామణి కావచ్చు, ఇవన్నీ ఒక మంచి స్టోరీస్ తో వచ్చినాయి. ఇది కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్ గా. సో వాటికంటే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు చేశాను ఒక 1-2 స్కెడ్యూల్స్ అయ్యే షూటింగ్. సో బాగుంది. సో ఇంపార్టెంట్ రోల్. సో కొంచెం ఏంటంటే ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా హ్యాండిల్ చేయగల ఒక స్ట్రాంగ్ కోడల్ క్యారెక్టర్ అన్నమాట. సో ఓకే. సో కమింగ్ టు యూ అండి. సో మీరు చాలా చూడడానికి క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు, కానీ ఆ ప్రోమోలో చూస్తే మీ ఐస్ లో ఆ విలన్ ఎలా ఉంటారు, ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇలాంటి ఒక విలన్ క్యారెక్టర్ చెప్పినప్పుడు దట్టు మీరు తెలుగులో ఫస్ట్ సీరియల్ చేస్తున్నారు. సో ఎలా అనిపించింది? నాకు ఈ నెగటివ్ క్యారెక్టర్ నచ్చుతుంది, ఎందుకంటే చాలా ఈజీగా కనెక్ట్ అవుతుందేమో అని నా థాట్. సో నాకు కాల్ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ గా అనిపించింది, ఎందుకంటే ఇంట్లో అందరూ పాజిటివ్, నేను ఒక్కనే నెగటివ్. సారీ, నా తెలుగు కొంచెం అడ్జస్ట్ చేయాలి. చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ప్రోమో చూసినప్పుడు ఇంకా మంచి, ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే స్టోరీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇట్స్ ఛాలెంజింగ్ రోల్ ఫర్ మీ. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే. ఐ థింక్ దాంట్లో మీరు ఆ విలన్ అనేది నాకైతే డెఫినెట్లీ బాగా అనిపించింది. ప్రోమోలో కూడా మీరు చూసే ఉంటారు కదా. సో మెయిన్ తిను కూడా ఒక నెగటివ్ షేడ్ లో పాజిటివ్ గా ఉంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నెగటివ్ అయిపోతుంది. మంచి క్యారెక్టర్ చెప్పాలంటే తను కూడా. బట్ ఇప్పుడు తను చెప్పినట్లు ఇప్పుడు మీలాగా ఒక స్టేజ్ కి రావాలంటే చాలా ఇయర్స్ పట్టాలి. ఇప్పుడు నెగిటివ్ అనుకుంటే ఈజీగా వచ్చేస్తుందని తన థాట్ అనుకుంటా. ఏమో, అది నా థాట్. అండ్ ఆల్సో నేను వచ్చినప్పుడు పల్లవి గారు ఉన్నారు అని, నేను ఎవరు, ఎలా ఉంటారు, చాలా సీనియర్, షీ మేడ్ మీ ఫీల్ రియలీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ ఫర్ దట్. సో మీరు మ్యారేజ్ అయిపోయి బాబు పుట్టిన తర్వాత కొంచెమన్నా మళ్ళీ ఆ క్యూట్నెస్ గానీ తగ్గుతుందేమో అనుకుంటాం, కానీ ఎక్కడ తగ్గలేదు. సో ఐ థింక్ అది అలాగే ఉంది, ఆ గ్లో అనేది ఉందన్నమాట. సో ఏమైనా మెయింటైన్ చేస్తూ వస్తున్నారా? మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ నుంచి ఒకటే ఉంటుందండి, డైట్ అదంతా స్పెసిఫిక్ గా ఇది అది ఏమి ఉండదు. ఏం తింటా కొంచెం క్వాంటిటీలో తింటాను, లిమిటెడ్ గా తిందాం అలా అలవాటు. సో అదే డైట్ అనమాట ఎప్పటి నుంచి. ఓకే. బట్ బాబు పుట్టాక అనేది పెళ్ళైన తర్వాత ఒకలాగా, పిల్లలు పుట్టాక ఒకలాగా ఉంటుంది, జనరల్ గా ఉంటుంది. బట్ బాబు పుట్టిన తర్వాత ఎందుకో గ్రాడ్యువల్ గానే వెయిట్ లాస్ అనేది నాచురల్ గానే జరిగింది. సో బట్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది, చాలా పెరిగింది. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా బ్రేక్ తీసుకుందాం అన్న దాంట్లోనే ఉన్నాను, బట్ ఇంకా డిలే అవుతుంది కదా, ఇది వర్క్ కదా మనకి అని చెప్పి
మళ్ళీ సెలెక్టివ్ గా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే. బట్ అంటే చాలా మంది అప్పుడప్పుడు వచ్చిన సీరియల్ యాక్టర్స్ కొంతమంది మూవీస్ లో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అవునవును. సో మీకు మూవీ ఛాన్సెస్ రావట్లేదా, లేకపోతే మీకు వచ్చినా కూడా ఇంట్రెస్ట్ మీరు చూపించట్లేదా? యాక్చువల్లీ ఇంతకు ముందు అంటే ఎప్పుడు కుదరలేదు, రెండింటికి బ్యాలెన్స్ చేయడం అవ్వలేదు ఇన్ని ఇయర్స్. ఎప్పుడు మంచి మంచివి చాలా వచ్చాయి, వదిలేయడం అలా అయ్యింది. కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల అట్లా అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాను మూవీస్ కూడా. సో అవి కూడా వస్తున్నాయి. మళ్ళీ బాబు తర్వాత సీరియల్స్ కన్నా మూవీ ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి యాక్చువల్గా. సో నేను కూడా ఇదే టైం కదా యాక్చువల్లీ సీరియల్స్ కాకుండా మూవీస్ కొంచెం చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే అవుతుంది. ఓకే. బట్ ఈ సీరియల్ టైటిల్ ఇంటింటి రామాయణం అనే టైటిల్ తోనే మీ సీరియల్ యాక్టర్ ఒకరు మూవీలో వచ్చారు, ఇంటింటి రామాయణం అని నవ్యస్వామి గారు వచ్చారు. సో మీకు తను తెలిసే మాట్లాడుతూనే ఉంటారు. బట్ ఇలాంటి ఒక దాంతో గ్యాప్ తర్వాత మళ్ళీ సేమ్ టైటిల్ తో వస్తున్నారు అన్నప్పుడు తన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా నవ్య గారి నుంచి? లేదు, యాక్చువల్లీ పరిచయం ఉంది కానీ అంత కాంటాక్ట్ లో ఉండే అంత పరిచయం లేదు. యాక్చువల్లీ విను కొన్ని షోస్ లో అట్లా పరిచయం అంతే. ఓకే. బట్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు స్టార్ మాతో జర్నీ మీది చాలా ఇయర్స్ నుంచి, కానీ బిగ్ బాస్ కి చాలా మంది వెళ్తున్నారు కానీ మీరు వెళ్ళట్లేదు. ఈసారి ఏమైనా బిగ్ బాస్ 8 కి వెళ్ళే ఛాన్స్ ఉందా? నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కాదండి. నేను అంటే నాకు అంత అంటే ఫస్ట్ నుంచి కూడా నేను చూస్తాను కానీ ఏమో బిగ్ బాస్ అంటే అంత ఎప్పుడు ఆలోచన రాలేదు ఇప్పటి వరకు అయితే. బట్ అంటే టీమ్ అప్రోచ్ అయినా కూడా మీరు ఏమైనా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయో? అలా ఏం లేదు, అప్రోచ్ ఏం అవ్వలేదు. బట్ నా సైడ్ నుంచి కూడా ఎప్పుడు బిగ్ బాస్ వెళ్ళాలి అన్న థాట్ జనరల్ గా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బట్ అలా ఎప్పుడు నాకైతే థాట్ రాలేదు అంటున్నాను. ఎందుకు అంటే ఆ గొడవలు అన్ని నా వల్ల కాదు లేకపోతే అవన్నీ అంటే ఒకవేళ మేబీ వెళ్తే ఒక 1 week లోనే వచ్చేస్తానేమో నేను. అంటే అడ్జస్ట్ అయితే మంచిగా అడ్జస్ట్ అవుతాను, లేదు అంటే అది తీసుకుని హ్యాండిల్ చేయడం కష్టం. సో అంటే యాక్టింగ్ కానీ బిగ్ బాస్ లో అన్ని కాంట్రవర్సీలే కూడా ఉండవు, కొంతమంది మంచి నేమ్ తో వచ్చిన వాళ్ళు కూడా అంటే దాని వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని పక్కన పెడితే ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కి నేను అడ్జస్ట్ అవ్వలేనని నా ఫీలింగ్ అంతే. కమింగ్ టు యూ అండి. సో మీరు ఐ థింక్ తెలుగులో ఫస్ట్ కావచ్చు కానీ మీరు ఆల్రెడీ కన్నడ వీటిలో చేస్తూ ఉన్నారని తెలిసింది. సో ప్రెసెంట్ మరి అక్కడ ఇక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే అలాగే మేనేజ్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ ఇక్కడ వచ్చి ఇక్కడ షూట్ చేస్తాను, సెకండ్ ఫోర్త్ వీక్ అక్కడ చేస్తున్నాను. ఓకే. సో యా ఇట్స్ గోయింగ్ ఆన్. చూడాలి, ఇంకా 2 schedules అంతే అయ్యింది. ఓకే. బట్ అక్కడ కూడా సేమ్ విలన్ క్యారెక్టర్స్ కన్నడలో కూడా సేమ్. ఐ థింక్ మీకు ఈజీ అయిపోతుంది అనుకుంటా, ఎందుకంటే రోల్ ఒకటే కాబట్టి. అక్కడ తనలాగా సెన్సిటివ్ క్యారెక్టర్ చేశారు, అక్కడ నుంచి ఇక్కడ మోడల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. That will be very difficult and I can't cry. That's why I always choose to play. Actually అది కష్టం, చాలా కష్టం. ఫిజికల్ గా కూడా అంటే మనం చేసేటప్పుడు ఇదంతా పట్టేస్తుంది. మెంటలీ స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది, ఎందుకంటే త్రూ అవుట్ ది డే మనం ఏడవాలి, కొన్ని సీన్స్ అలా డిమాండ్ చేస్తాయి కదా, చాలా టఫ్ గా ఉంటుంది యాక్చువల్లీ. అవును, ఇలాంటి క్యారెక్టర్స్ కొంచెం పర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెగటివ్ క్యారెక్టర్ ఒక్కసారి క్రయింగ్ అనే ఒక క్యారెక్టర్ చేశారనుకో ఆల్మోస్ట్ అన్ని చేయగలుగుతారు కదా. సో మీరు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతున్నారు. సో మీరు అలా నాకు కొంచెం ఇనీషియల్ స్టేజ్ లోనే ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ చేశాను కాబట్టి నేను నేర్చుకునేటప్పుడే సో అదొక ప్లస్ అయింది. సో అంటే అలాంటి సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే గ్లిజరిన్ కూడా వేసుకోరు అసలు మీరు అని విన్నాను నేను. అంటే కంటిన్యూస్ గా డే అంతా అంటే అవ్వదు, కొంచెం ఒక టైంకి డ్రై అయిపోతాయి ఐస్. లేదు ఒక సీన్ కే కొంచెం ఏడవాలి అంటే మాత్రం గ్లిజరిన్ లేకుండా అలవాటు అయిపోయింది. ఒక టైం నుంచి కొన్ని ఇయర్స్ నుంచి అలా అలవాటు అయింది. పల్లవి గారు, సో మీ సీరియల్స్ అన్నింటిలో అత్తారింటికి దారేది అనేది కొంచెం స్పెషల్ గా చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అవుతారు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో వస్తారు. సో కొంతమంది ఏంటంటే ఒకసారి కనిపించిన తర్వాత మళ్ళీ కనిపించరు. సో కమింగ్ టు కార్తీక దీపం కొన్ని సీరియల్స్ లో ఇలా చెప్పుకోవచ్చు. సో మీరు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో కూడా మీరే రావడం, మళ్ళీ క్లైమాక్స్ కూడా మీ నుంచి అవ్వడం, సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ అది అనుకోకుండా అయింది, అంటే ముందే అనుకున్నది కాదు. సో స్టోరీలో మళ్ళీ అలా డిమాండ్ చేస్తే ఇంకొక క్యారెక్టర్ లాగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారనమాట. సో డ్యూయల్ చేశాను, ట్రిపుల్ కూడా చేశాను. సో ఒక్కొక్క సీరియల్లో ఏంటంటే చాలా ఇయర్స్ వస్తాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా
జనాలకి ఒకటి క్యారెక్టర్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్స్ చూపించాలని చెప్పి అలా చేస్తూ ఉంటారు జనాలు. డెఫినెట్లీ. సో ఐ థింక్ మీకు ఒక కోరిక మిగిలిపోయింది అని నేను విన్నాను, రామోజీ గారితో ఫోటో దిగాలి అని. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆ ఛాన్స్ వచ్చిందా? అంటే యాక్చువల్లీ వచ్చినప్పుడు కుదరలేదు. నేను ఈటీవీ ఈవెంట్స్ కి యాన్యువల్ ఇది ఉంటుంది, యానివర్సరీ ఈవెంట్స్ చేస్తారు కదా, సో అప్పుడు యాక్చువల్లీ కొంచెం ముందెళ్ళాల్సింది, సమ్ రీజన్స్ వల్ల కుదరలేదు, సో మిస్ అయింది. సో ఇప్పుడు కూడా గట్టిగా అనుకుంటే అవుతుంది కానీ బట్ ఎందుకో అవ్వట్లేదు అంతే. బట్ ఇప్పటికీ స్టిల్ అలాగే ఇప్పటికీ ఉంది అది. చాలా ఇయర్స్ చేశాను కాబట్టి వాళ్ళ దగ్గర, సో అది ఉండిపోతుంది. సో ఆయనతో ఫోటో దిగాలి అని చెప్పి. బట్ నేను కూడా ఈటీవీ మొక్కనే అనమాట. సో అలా వచ్చాను నేను. అక్కడ సహారా హోటల్లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు అలా కనిపిస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. చాలా సార్లు అయింది కానీ బట్ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడడం అనేది ఇప్పుడు అవ్వలేదు. సో ఐ థింక్ ఇప్పుడైతే గట్టిగా అనేసుకోండి, ఎలాగో మళ్ళీ మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి అయిపోద్ది. సో అలా కమింగ్ టు ఈ సీరియల్ గురించి మాట్లాడితే, సో మనకు టైటిల్ ప్రకారం చూస్తే ఒక ఫ్యామిలీ లాగా ఉంది. సో అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక అన్న చెల్లెలు ఇలా ఉంటారని తెలుస్తుంది. బట్ స్టోరీ లైన్ ఒక హింట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? నా కోసం చూసే ఆడియన్స్ ఉన్న ఓవరాల్ గా ప్రాజెక్ట్ అనేది జనాలకి రీచ్ అవ్వాలి అన్నది ఎవరికన్నా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ ఉన్న ప్యాటర్న్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది, సో ఎక్కడ అంటే నెగిటివిటీ ఏమి ఉండదు. పాజిటివ్ గా వెళ్తున్నప్పుడు నెగిటివ్ గా పీపుల్ ఎందుకు చేంజ్ అవుతారు అనేది ఇందులో ఉంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఎలా ఫేస్ చేస్తుంది. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి, సో ముగ్గురు కొడుకులు కదా. సో ఒక చెల్లి ఉంటుంది, ఆడపడుచులు ఇద్దరు ఉంటారు. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా స్టోరీస్ అనేది ఉంది, ఒకళ్ళ మీదే కాకుండా. సో ఓవరాల్ గా ఒక పెద్ద ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. ఓకే. బట్ తనతో ఈ సీరియల్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? మీ ఇద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఐఎమ్ పాజిటివ్ ఓన్లీ. నచ్చిన అక్క అదన్నే జరుగుతుంది, ఇంకా నేనేం నెగటివ్ అవ్వలేదు. అక్క అంటే ఐ థింక్ మీరు కూడా ఈ ఫ్యామిలీలో మెంబర్ అవుతారు అనుకుంటా. ఓకే. సో మీరే చూడండి ఎలా నెగటివ్ అవుతారు. ఓకే. అంటే అట్లీస్ట్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పాజిటివ్ గా ఉంది, చాలా బబ్లీగా ఉంది. అంటే దీంట్లో మీరు విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని తెలుస్తుంది, బట్ ఎలా చేంజ్ అవుతుంది అదే చూడాల్సింది. సో ఐ థింక్ తను చెప్పారు ఆల్రెడీ, మాకు హింట్ ఇచ్చేసారు. సో ఐ థింక్ మీరు పెళ్లి చేసుకొని తనకు చెల్లెలాగా వెళ్తారా, లేకపోతే వరుస అలా ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ మామయ్య చెల్లెలు కూతురు అని చెప్పారు. సో అలా వెళ్తారా అనేది ఐ థింక్ కొంచెం అది తెలియాలి. నుంచి టెలికాస్ట్ అందరూ చూడాలి, మీరు కూడా చూడండి. డెఫినెట్లీ చూస్తాం. సో మీకు యాక్చువల్లీ రామ్ చరణ్ అంటే ఇష్టం అని చెప్పారు ఇంతకు ముందు బ్రేక్ లో. ఇష్టం నాకు. సో బ్రేక్ లో చెప్పారు ఓకే రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఇద్దరు ఇష్టం అని చెప్పారు కదా. సో ఇప్పుడే తెలుగులోకి వస్తున్నారు కదా. సో ఒకవేళ ఈ సీరియల్ బాగా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయి ఆ తర్వాత రామ్ చరణ్ కానీ లేకపోతే మీరు అనుకున్నట్టు విజయ్ గారితో కానీ ఒక క్యారెక్టర్, అంటే అది లీడ్ రోల్ కాదు, అక్కడ ఒకవేళ విలన్ లాగా వెళ్ళాలి, అక్కడ కూడా ఒక నెగిటివ్ షేడ్ ఉన్న చేయాలంటే చేస్తారా? చేస్తాను డెఫినెట్ గా. అది నా బెస్ట్ డే అవుతుంది అప్పుడు. అయితే రిక్వెస్ట్ చేసేయండి, మేబీ చూస్తే ఇంటర్వ్యూ చూస్తే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసే బెటర్. ఇప్పుడే చూస్తున్నారు తెలుగు ఆడియన్స్. తర్వాత రామ్ చరణ్ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి మన సీరియల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలి. చూడాలి. ఐ థింక్ విజయ్ గారు చూడకపోయినా వాళ్ళ ఇంట్లో మమ్మీ చూస్తారు, అందరు చూస్తారు కాబట్టి అలా అయినా రీచింగ్ వెళ్తారు ఖచ్చితంగా. యా. సో పల్లవి గారు, సో మీరు ఇంతకు ముందు చెప్పారు, సో నాకు ఈ సీరియల్ అనేది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వస్తున్నాను కాబట్టి ఈ సీరియల్ నాకు కొంచెం ఇంపార్టెంట్ చాలా అని. సో ఏ నమ్మకంతో ఈ సీరియల్ ని యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చారు, ఇది పర్ఫెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? అదే చెప్పాను కదా, ఒక 2-3 స్టోరీస్ విన్నాను సో దీనికి ముందు. బట్ కొంచెం నేను చేసిన క్యారెక్టర్స్ లాగానే సిమిలర్ గా ఉన్నట్టు అనిపించాయి. అండ్ అదొకటి రీజన్. ఇంకొకటి సో నాకు కూడా కొంచెం ఫ్రెష్ ఫీల్ రావాలి.
అండ్ ఆల్సో జనాలు కూడా ఎప్పుడు చేసిన ఇదే కాకుండా చూసే వాళ్ళకి కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఉంది. ఎప్పుడు అదే ఏడుపులు, అంటే ఏడుపులు అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తారు, బట్ పర్సనల్ గా ఒక ఆర్టిస్ట్ గా ఉంటుంది కదా, ప్రతి క్యారెక్టర్ అదే రిపీటెడ్ గా చేస్తే కొంచెం బోరింగ్ గా ఉంటుంది, చేయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి ఇందులో నాకు కొంచెం స్కోప్ ఉంది పర్ఫామ్ చేయడానికి అండ్ కొంచెం కమాండ్ చేయడానికి, లైక్ కంప్లీట్ ఫ్యామిలీని. సో ఆ విధంగా చూసుకుంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు, సో అందుకే చూస్ చేసుకున్నాను. ఓకే, బట్ తనలాగా మీకు కూడా ఈ హీరోతో చేయాలి లేకపోతే హీరోయిన్ తో కలిసి ఏమైనా యాక్ట్ చేయాలి లేదా నేనే హీరోయిన్ గా చేయాలి అని ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి సినిమాల్లో? హీరోయిన్ గా చేయాలి అని ఫస్ట్ నుంచి ఎప్పుడు లేదు. ఇన్ఫాక్ట్ నేను సీరియల్లో హీరోయిన్ అవుతానని ఎప్పుడు దాంట్లో రాలేదు. చూస్ చేసుకుంటూ వచ్చాను, అలా అయింది. మూవీస్ అంటారా, సో ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ఉందో అక్కడ ఉన్న ఒక 5 minutes అయినా మూవీలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేద్దామని సెలెక్టివ్ గా చూసుకుంటున్నాను. ఓకే, అంటే మీకు రెడీగా ఉన్నారు మంచి స్టోరీ వస్తే చేయాలి అని. ఓకే, ఐ థింక్ నాకు తెలిసి ఇది విన్న తర్వాత ఆఫర్స్ అన్ని వచ్చేస్తాయి, ఎందుకంటే గ్యాప్ ఇచ్చారు, తను చేస్తారో చేయరు చూసుకుంటున్నాను సెలెక్టివ్ గా. అండ్ ఆల్రెడీ బాబు కూడా ఉన్నాడు కాబట్టి నాకు ఫ్లెక్సిబుల్ గా ఉన్న స్టోరీస్ కానివ్వండి, అండ్ మనకి హైదరాబాద్ లో జరిగేవి అన్నట్టుగా అలా సెలెక్ట్ చేసుకో. బట్ అలా వర్కౌట్ అవుతుందా? కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు మిస్ అవుతాయి, అది అక్కడే అవుతుంది. మొన్నటి వరకు ఏదన్నా అలా అరే ఇలాంటి సిచ్యువేషన్ వల్ల నేను మిస్ చేసుకున్నా ఇంత మంచి ప్రాజెక్ట్ అంటే బాబు వచ్చాడు కాబట్టి బాబు రీజన్ చెప్తున్నాను. ఇంతకు ముందు డేట్స్ ఇష్యూస్ అయ్యేవి. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇమీడియట్ గా ఇక్కడ రెగ్యులర్ షూటింగ్స్ అంటే ఎప్పుడు 2 projects చేసేదాన్ని కదా, 2, 3. ఎస్, సో టైం దొరికేది కాదు. ఆ థాట్ అరే మిస్ అయ్యాను అనే థాట్ కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడే కంటిన్యూస్ గా మంత్లీ 30 days ఉంటే ఇంకా దానికి మించే ఎక్స్ట్రా కాల్ షీట్స్, డబుల్ షూటింగ్స్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చేది కాదు. ఈ బ్రేక్, ఈ 1.5 year బ్రేక్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు కొంచెం అనిపించేది, అరే కొన్ని చేసి ఉండాల్సింది కదా మూవీస్, ఈ పార్ట్ కి కొంచెం. అంటే అలా వచ్చిన మూవీస్ నాతో పాటు చేసిన హీరోయిన్స్ కానివ్వండి, ఆ టైంలో చాలా మంది వెళ్ళిపోయారు మూవీస్ కి. సో నేను ఓకే ఐఎమ్ అంటే ఇక్కడ మంచి పేరు వచ్చింది కాబట్టి అన్ని ఇయర్స్ చేసినందుకు, సో ఐఎమ్ హ్యాపీ. నాట్ లైక్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, అరే అవి చేయలేకపోయానని. బట్ అంటే మీ హస్బెండ్ ఏం చేస్తారని తెలుసు? ఆయన ఐటీ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో ఇప్పుడు బాబుకి ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 1.5 year. అంటే చాలా చిన్న పిల్లాడు, చిన్నోడే. బట్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. చేయడం కూడా కష్టమే. ప్యాకప్ అయ్యిందంటే ముందు పరిగెడుతున్నాను ఇంటికి. ఎందుకంటే బాబుకి 1.5 year నేను అలవాటు అయిపోయాను, నాకు అలవాటు అయిపోయాడు. సో ఎప్పుడు ఇంకా యూట్యూబ్ చేస్తున్నాను కానీ, బట్ ఇంట్లోనే బాబుతోనే చేస్తాను కదా, ఏమైనా ప్రమోషన్స్, బ్రాండింగ్స్ ఉన్నా. సో ఎక్కడికి వెళ్ళినా బాబు అలవాటు, నాకు ఇబ్బంది అవుతుంది, తనకి ఇబ్బంది అవుతుంది. సో అంటే ఇక్కడ షూటింగ్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారి సీరియల్స్ అనేది మార్నింగ్ వస్తే నైట్ వరకు ఉండాల్సి వస్తుంది. అరే అప్పుడు 1.5 year బాబు కదా, సో మిస్ అవుతున్నా అనే డెఫినెట్ గా మిస్ అవుతాను. 1 hour లేకపోయినా మిస్ అవుతా. మార్నింగ్ కూడా ఎలా అయిపోతుందంటే, నేను ఇంకా 6:30కి వెళ్ళిపోతాను, ఆ టైంకి వెళ్ళిపోతుంది మా మమ్మీ అన్నట్టుగా లేచిపోతున్నాడు. ఇంకా అప్పటి నుంచి మిస్సింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ఇంకేంటంటే ఇన్ని రోజులు తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకా కొంచెం తనకు కూడా ఒక్కడే ఉండగలడు అన్న తెలుస్తుంది కదా, అందుకే ఇప్పుడైతే ఎక్కువ బిజీగా చేయకుండా ఒకటే చేస్తున్నాను. ఈ టైంలో బేబీ కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళని చూసుకోవాలి. డెఫినెట్లీ అట్లీస్ట్ 3 years వరకు అయినా కేర్ చేయాలి. ఐ థింక్ ఇప్పుడు మీరు ఇలా వచ్చినా మీ మమ్మీ కానీ డెఫినెట్ గా ఉంటారు. సో మీరు ఒక 3 years వరకు కూడా చాలా బిజీగా ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా 3 projects ఇక్కడ అక్కడ అని చేస్తూనే వచ్చారు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు, అంటే ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్పినప్పుడు చెప్పారనమాట, సో పల్లవి గారు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునేవారు సీరియల్స్ యాక్టర్స్ లో అని చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ? నాకు ఇప్పటి వరకు ఎవరి రెమ్యునరేషన్ ఎంత అనేది నాకు నిజంగా తెలియదు. సో నేను లాస్ట్ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఎంత ఇస్తారో అంటే అప్రాక్సిమేట్ గా ఇంత ఉండొచ్చేమో అని అన్నాను, కానీ నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే
నార్మల్ గా మాట్లాడుకుంటాం కానీ మీకు ఎంత ఇస్తున్నారు అని ఒక ఆర్టిస్ట్ దగ్గర మాట్లాడలేదు, ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆ టీమ్ తో కూడా ఎప్పుడు ఆ టాపిక్ రాలేదు. నా వరకు నేను సాటిస్ఫైడ్ గా ఉన్నా. ఇప్పుడు పక్కన వాళ్ళకి పెంచినా నేను ఫీల్ అవ్వను, నాకు పెంచకపోయినా మీకే హైయెస్ట్ అంటే ఇంకా ఫీల్ ఇప్పుడు మీరు అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఐ డోంట్ అంటే హైయెస్ట్ అనుకోవచ్చా, నేను అనుకోవచ్చా ఇప్పుడు మరి? మీ ఇష్టం, ఎందుకంటే అది ఎప్పుడు టాపిక్ రాలేదు కాబట్టి నాకు అసలు సుమారుగా ఎంత తీసుకుంటారన్న ఐడియా కూడా లేదు, టు బి ఆనెస్ట్ లేదు నిజంగా. ఐ థింక్ మీరు పర్ డే ఒక 40,000 తీసుకుంటారని తెలిసింది. లేదు లేదు, ఓకే, నాట్ ఇట్. అంటే అలా రేంజ్ లో ఉంటుందా అట్లీస్ట్? లేదండి. ఓకే, అంటే ప్రొడ్యూసర్ కూడా ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ ఫీల్ అవ్వాలి. 40,000 అంటే ఆయన వాళ్ళకి కష్టమే. మేబీ 40,000 ఇవ్వచ్చు, డేట్స్ తగ్గించేస్తారు. ఇప్పుడు ఒక సపోజ్ ఒక 10 days చేశారనుకోండి హీరోయిన్, సరే 40,000 ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, దాన్ని 5 days గా డివైడ్ చేసేసుకుంటారు. డెఫినెట్లీ. అప్పుడు 40,000 అయితే కాదు, ఎక్కువ అయిపోతుంది అప్పుడు. ఓకే, బట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ కానీ 40 కాదు. హైయెస్ట్ అని కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, బట్ ఈ సీరియల్లో మనకు ఇప్పుడు డైరెక్టర్ గారిని అడిగినప్పుడు కూడా జస్ట్ ఒక లైన్ నార్మల్ గా అలా చెప్పేశారు. సో డెఫినెట్లీ ఎపిసోడ్స్ వెళ్తూనే ఉంటుంది. స్టార్ మాలో ఏదో ఉంటాయి, ఫిక్స్డ్ గా ఒకటే అని ఉండదు. లైక్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్ వాళ్ళు ఫిక్స్ అవుతారు కాబట్టి. సో అంటే కంప్లీట్ గా మీ మీద నుంచి వెళ్తుంది కాబట్టి స్టోరీ మొత్తం. సో ఐ థింక్ దీంట్లో మళ్ళీ ఏమన్నా ఇలా ఫ్లాష్ బ్యాక్స్ ఉండే అవకాశం ఉంటుందా? డ్యూయల్స్ మళ్ళీ వచ్చేమన్నా వస్తాయంటారా? లేదండి, డ్యూయల్స్ నాకు తెలిసి ఈ స్టోరీకి అయితే అవసరం లేదు డ్యూయల్ అనేది. ఐ డోంట్ థింక్ సో. సో నాకు తెలిసి ఇప్పుడు జరిగేదే కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అవుతుంది. బట్ ఫైనల్ గా స్టార్ మా జర్నీ మీది ఎప్పటి నుంచో ఉంది. సో మళ్ళీ స్టార్ మాలోనే మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం, సో ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే లాస్ట్ చేసిన జీవన్ జ్యోతి కూడా మంచి ప్రాజెక్ట్, మంచి అంటే ఆడియన్స్ కి రీచ్ అయ్యి, అంటే అది కంప్లీట్ గా సెంటిమెంటల్, ఒక మదర్ బేబీని మిస్ అవుతున్న మదర్ ఆ క్యారెక్టర్. సో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మంచి ప్రాజెక్ట్ తో వచ్చాను. జనం కూడా అంటే చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు. బట్ నాకు ఏం రెస్పాండ్ అవ్వాలో అర్థమయ్యేది కాదు. బట్ సో హోప్ఫుల్లీ బాగుంటుంది, మంచి సక్సెస్ అవుతుందని నేను కూడా. డెఫినెట్లీ ఆ ప్రోమో చూసినప్పుడు చాలా రియలిస్టిక్ గా ఉంది కాబట్టి, ఒక అన్నా చెల్లెల మధ్య జరిగే ఒక విలనిజం లాంటి టైప్ అని కాబట్టి కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పటి వరకు మీరు చేసిన సీరియల్స్ లో మీకు పర్సనల్ గా ద బెస్ట్ అనిపించింది ఏంటి? బెస్ట్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూస్ గా ఒకటే ఉండదు, వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. సో నాకు ప్రతి దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఇష్టపడతాను అంటే, ఒకటే ఇష్టం అన్నట్టుగా ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు నేను అడగగానే సడన్ గా మీకు గుర్తొచ్చిన క్యారెక్టర్ అంటే బాగా పేరు వచ్చింది భార్యమణి. సో దానికి కొంచెం ఎక్కడో తెలియని ఒక ఇది ఉంటుంది, దానికి మంచి పేరు వచ్చింది కదా, చెప్పాను కదా, అందులో కొంచెం నెగిటివ్ షేడ్ కాబట్టి దానికి ఎక్కువ రీచ్ అయ్యారు జనం. ఓకే, ఫైనల్ గా ఈ సీరియల్ గురించి. టీమ్ అంతా బాగుంది. సో చెప్పాను కదా, 2 schedules ఆల్రెడీ చేసాము. సో మంచిగా జనాలకి రీచ్ అయ్యి బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉన్నాము. సో నేను కూడా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి మంచి ప్రైమ్ టైమ్ లో కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ గా నాకు కూడా ఉంటుంది. ఐ థింక్ ప్రైమ్ టైమ్ లో వస్తున్నట్లు 8:30 మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత నేను చేయడం, ప్రైమ్ స్లాట్ లో చేయడం. సో అది కూడా ఎక్సైటింగ్ గా ఉంది. అదే చెప్పాను కదా, జనాలకి కూడా అందరికి నచ్చుతుంది. సో వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు నా మీద చూపించినట్టు ఈ ప్రాజెక్ట్ కూడా చూపిస్తారని డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా మీరేం చెప్తారా ఈ సీరియల్ గురించి? డెఫినెట్లీ ఈ స్టోరీ నెక్స్ట్ డోర్ లో జరుగుతుంది కదా, ఆ లాగా ఉంటుంది. సో కనెక్ట్ అవుతారు డెఫినెట్ గా ఆడియన్స్. సో ప్లీజ్ వితౌట్ మిస్ మీరే చూడాలి. June 10th నుంచి 8:30కి స్టార్ మాలో వస్తుంది.
you all will definitely enjoy the show. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you so సో ఐ థింక్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ అడిగితే కూడా ఇక్కడే వదిలేద్దాం. No problem. ఓకే, థ్యాంక్ యూ సో thank మచ్ you అండి. so much. సో చూసారు కదా, పల్లవి గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. జూన్ 10th నుంచి ఇంటింటి రామాయణం అనే సీరియల్ స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో 8:30కి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి, పల్లవి ఫ్యాన్స్ ఎలాగో చూస్తారు. సో అలాగే ఇంటింటి రామాయణం అనే ఈ స్టోరీ ఒక రియలిస్టిక్ స్టోరీ అని చెప్తున్నారు. కాబట్టి అందరూ చూడండి, చూస్తూనే ఉండండి ఎన్టీవీ.